విషయము మేము అర్థము చేసుకున్నాం. నీవు మాట్లాడుతుండగా మేము జాగ్రత్త పడుతూ ఉన్నాం. ప్రభువా, ఇక్కడ చేరిన వారందరూ నీ ప్రజలు. వారిని ఆశీర్వదించి దీవించి కాపాడుమనాన్న. యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా, నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువా. మరి నా ప్రభువా, మాకు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీరంతా బాగున్నారా? స్త్రీలు పురుషులు అందరూ బాగున్నారా? సరే, ఇప్పుడు యోహాను 16, 27, 28 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆ దినమందు మీరు నా పేరిట ప్రార్థన చేతురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను 16, 27, 28 వచనాలు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆమేన్. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. నేను తండ్రి యొద్ద నుంచి ఎట్లా బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, నేను తండ్రి వద్ద నుంచి వచ్చి ఉన్నానని, యొద్ద నుంచి నేను వచ్చాను. మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ తండ్రి వద్దకు, తండ్రి దగ్గరకి వెళ్ళుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అనే విషయాలు మొట్టమొదట. ఇంకా సామెతలు 8:17 వచనాలు చూస్తే, నన్ను ప్రేమించు వాడిని ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆమేన్. కాబట్టి ఒకటి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను మరలా తిరిగి తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. దేవుడు తండ్రికి కోపం వచ్చే ఏమి జరుగుతుంది? ఎందుకు కోపం? ఎందుకు? నేను పైనుంచి లోకంలోనికి వచ్చాను, కానీ అందరూ ఆయన్ని విశ్వసించారా? కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములో తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? ఆమేన్. అది చాలా జాగ్రత్తగా తండ్రి కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. మరలా కుమారుడు పనింత కంప్లీట్ చేసి తండ్రి దగ్గరకి వెళ్ళాడు. తండ్రి దగ్గరకి కుమారుడు వెళ్ళాడు. మరి కోపము రాదా? ఎప్పుడైనా
ఆయన చెప్పిన మాట ప్రజలందరూ విని ఉండాలి. ఆమేన్. చూడండి, ఇది యెషయా 26:21. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో నీ ప్రవేశించుము. అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి ఉమ్, నీ తలుపులు వేసుకొనుము. నాకు కోపం వస్తుంది. ఉగ్రత దినము వరకు, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఆమేన్. నేను నా కుమారుణ్ణి లోకములోకి పంపిస్తే ఆయనను ఏం చేశారు? కొట్టారు, భయంకరంగా హింసించారు, ఆయనను చంపారు. ఆయన తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళారు. తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక ఆయనకు కోపము ఉగ్రత కోపం వచ్చింది. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. ఎవరైతే మన లాంటి వాళ్ళు ఉన్నారో, అంటే కొంతమంది ఏమో యేసు ప్రభువుని ఒప్పుకున్నారు. ఆమేన్. ఆమేన్. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి నీ అంతఃపురాలో ప్రవేశించు, తలుపులు వేసుకో. నీవు వెళ్ళి తలుపులు వేసుకో. ఉగ్రత తీరిపోయే వరకు, ఉగ్రత నా ఉగ్రత తీరిపోయే వరకు దాగియుండుము. ఆమేన్. పోకపోతే ఇక నా ఉగ్రత ఎలా ఉంటుందో నువ్వు చూడు. ఆమేన్. సామెతలు 11:4. కాస్త స్పీడ్గా వెళ్ళాలేమో, మరి టైం అయిపోదు. నేను 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, చదవమ్మా, చదువు. నీతి మరణము నుండి రక్షించును. 4వ వచనం చదివాను కదా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. 5వ వచనము కూడా. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. ఆమేన్. ఆమేన్. ఇర్మియా 10:25 వచనము. 10:25. నిన్నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతన్ని మృంగివేయుచున్నారు, వాని నివాసములు పాడు చేయుచున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా 10:10 వచనం. 10:10. ఆయనే యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, సదాకాలము ఆయనేదే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, ఆయన ఉగ్రతకి భూమి కంపించును, ఆయన కోపమును సహింపలేరు. జనములు ఆయన కోపమును సహింపలేరు. ఆయన కోపమును సహించలేరు. ఆమేన్. ఆమేన్. కుమారుడు ఏం చేశాడు? ఈ లోకములకు వచ్చాడు, ఆయనను చంపివేసిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు
ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఇక భూమి కంపించును. ఆమేన్. హల్లెలూయా. టైం లేదు కనుక నేను స్పీడ్గా చదవటం జరుగుతుంది, ఎందుకంటే టైం లేదు. ఇలాప వాక్యము 4:11. 4:11. 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఉగ్రత నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. తన కోపాగ్ని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇక కాలము వచ్చును. యెహెజ్కేలు 7:12. గ్రంథం 7:12. కాలము వచ్చుచున్నది, వచ్చుచున్నది అమ్మా. దినములు సమీపమాయను, దినము సమీపమాయను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలుచుచున్నది. దాని సమూహము అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది. కనుక కొనువారికి సంతోషముండ పని లేదు, అమ్మవారికి దుఃఖముండ పని లేదు. ఆమేన్. హల్లెలూయా. కాలము సమీపించి. ఆమేన్. ఇక యెహెజ్కేలు 7:19 వచనము. తమ వెండిని నీటిలో పారవేయుదురు, తమ బంగారమును సమీపించి ఉన్నది. ఏ సమయము? ఆయన ఉగ్రత దినం రాబోతుంది. ఉగ్రత వచ్చేటువంటి అది. ఆమేన్. కాబట్టి ఇక నీ వెండి తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే వారి బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయన కనుక దాని వలన వారు తమ క్షుధను తీర్చుకున్న జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకున్న జాలకపోదురు. ఆమేన్. ఆమేన్. తర్వాత యెహెజ్కేలు 22:31. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా కోపాగ్ని చేత వారిని దహించును. ఆమేన్. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. తర్వాత జెఫన్యా 2:2. జెఫన్యా 2:2. కూకృత దినముర దేశములో స్వాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెతుకుడి. యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఆమేన్. మనకు చెప్తున్నాడు జాగ్రత్త అని. ఇంకా ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే ఆయన యొక్క కోపాగ్ని దిగి రాబోతుంది అని రాకమునిపై మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపై కూడి రండి. ఆమేన్. నహూము 1:6. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు?
ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఆయన కోపము ఆయన అగ్ని వలె కోపము పారును. అగ్ని వలె అగ్ని పారు. వలె. నహూము 2:6. 1:6. 1:6. ఆయన ఆయన కొండలను ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన బద్దలాయెను. కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. నహూము 1:7 కూడా. ఆమేన్. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆమేన్. ఇంకా మనము జాగ్రత్త చదువుకుంటా పోతే ఇప్పటి వరకు ఆయన కోపము వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమి? ఆయన కోపము రాబోతుంది. ఎలా వస్తుంది? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఆయనకు మొట్టమొదట ఆయనకు కూడా కోపం వస్తారాదా అంటే అర్థమైంది. ఎందుకు చెప్తున్నారంటే ఆయనకు ఏమి జరుగుతుందంటే ప్రకటన గ్రంథము 6:15 చూసినట్టయితే ఇంకా 3 నిమిషాలు నాకుంది స్పీడ్. ప్రకటన గ్రంథము 6:10. 15. భూరాజులను గనులను సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులను ప్రతి దాసుడును స్వతంత్రుడును కొండల గుహలలోను బండల సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి. ఆమేన్. ఎవరికి? గొర్రెపిల్ల. ఎవరికమ్మా? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ఆయన ముందు విశ్వాసం వచ్చిన వారందరూ మీదకి రాబోతున్న ఉగ్రత నుంచి కాపాడు. 16 ప్రకటన 19 ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. ప్రశస్తమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణమైన ఉగ్రతయు మత్స్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. 20 ప్రతి దీపము పారిపోయిను, పర్వతములు అదృశ్యములాయెను. 5 మణుగుల బరువు గల పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. 21 చదివేశాను. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఉగ్రతను గురించి. ఎవరిది? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత. ఇంతకు ముందు మనం చదువుకుంది ఆయనకు ఉగ్రత వస్తుంది. ఈ 2 తేడా మీరు గ్రహించుకోవాలి. తర్వాత చెప్తారు ప్రభు చిత్తమైతే. 14-10 ఏమీయు కలపకుండా దేవుని ఉగ్రతలో పోయబడిన దేవుని కోపమును మత్స్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని కందకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర ముఖమునికే కాని దాని ప్రతిమకి కాని నమస్కారము చేయు వారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును దివారాత్రము నెమ్మది లేని వారై ఉందరు. ఆమేన్. 19-15
19వ అధ్యాయం జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఊకతను అను మత్స్యపు తొట్టిని త్రొక్కును. ఆమేన్. ఇప్పుడు టైం కూడా అయిపోయింది కనుక ఒకటి తండ్రి అయిన దేవునికి కోపము వచ్చింది. ఎందుకు వచ్చింది? తన కుమారుణ్ణి accept చేయలేదు కనుక, అంగీకరించకుండా తృణీకరించి హింసించినాడు. అదే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగము కూడా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎవరు మనము విశ్వాసులము, ఆయన నమ్మిన వారము, అన్యజనులైన మనము రక్షించబడి. వాళ్ళేమో ఇశ్రాయేలు గురించి చెప్పాను ఇంతకు ముందు. ఇప్పుడెవరు? అన్యజనమైనటువంటి మనము యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రాబ్లం లేదు. ఇంకా యేసు ప్రభువుని ఇంకా నమ్మకుండా లోక సంబంధమైన జీవితంలో చేస్తున్నారో అప్పుడు ఎట్లా ఉంటది? కింద చెప్పానుగా పర్యటన గ్రంథాలన్నీ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అనేటువంటి మాత్రము వాళ్ళ మీదకి వస్తుంది. అర్థమైందా? ఒకటి ఇక్కడ టైం అయిపోయింది. ఆమేన్. సరే, ప్రార్థన చేయమ్మా, మీ అర్థం చేసుకుంటే సరే. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాడని మీరు విశ్వసించాలని, అలాగే నేను మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అనే తండ్రి తన శిష్యులతోనూ తను విశ్వసించిన వారితోనూ చెప్పొచ్చు. కుమారుడు మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు, ఈ లోకముని విడిచి తండ్రి వద్దకు వెళ్ళినట్లుగాను, అలాగే ఆయనను ప్రేమించిన వారిని ఆయన ప్రేమించుచున్నట్లుగా చూస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు. ఎవరైతే నీ యందు విశ్వాసం కలిగి ఉన్నారో, నీ నామమును నమ్ముకున్నారో వాళ్ళకి నువ్వు ఉత్తముడుగాను, అయ్యా శ్రమ దినములో ఆశ్రయ దుర్గముగాను, తన యందు నమ్మిక ఉంచిన వారందరినీ ఎదిగిన దేవుడుగా ఉన్నావని నీకు స్తుతులు చెల్లిస్తున్నారు. ఎవరైతే ప్రభు నీ యొక్క సన్నిధిని, నీ యొక్క నిన్ను ఎరగని ప్రజలు, నీ నామమును బట్టి ప్రార్థన చేయనివారు, నీ నామమును ఎరగని వారు, వాళ్ళందరి మీదకి కూడా దేవుని మహాఉగ్రత దిగి వస్తుందని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. వారి ప్రవర్తన పదం వారి మీదకి రప్పిస్తారని, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా అయితే శిక్షిస్తాడు, అలాగే గొర్రె పిల్ల అయిన క్రీస్తు కూడా నా తండ్రి తన నామమును బట్టి తనను విశ్వసించని వారందరి మీదకి ఆ తండ్రి ఆ యొక్క క్రూర ముఖానికే కానీ, లేకపోతే ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటికి నమస్కారాలు చేసి వాటిని ప్రభు అంగీకరించిన వారికి ఎంత భయంకరమైన ఉగ్రత దిగి వస్తుందో, ఏ విధంగా ఆయన వారిని ఏలుతూ నిలువదండముతో ఏలి వారికి ఆ ఉగ్రతను, ఆ మత్స్యం తొట్టుకుతారో ఆ విషయాన్ని ప్రభు విపులీకరంగా మీరు ఈ రోజు మాకు బోధించిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నిజముగా తండ్రి నైనా ఈ సత్యమును గ్రహించగలిగితే, వినగలిగిన చెవి ఉండి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడే నీ అంతర్పురములోనికి పారిపోయి తలుపులు వేసుకుని దాగి ఉండాలి అని ప్రభా, నీ బిడ్డలకు ఏదైతే సెలవిచ్చావో ఆ మాటలు విని ప్రభా, అన్య జనాంగం కొంత ఇంకా ఇప్పటికీ తెలియని వాళ్ళు తెలుసుకుని మళ్ళీ నీ ఉగ్రత నుంచి దాచబడే విధంగా జ్ఞానము కలిగి ఉండేటకు సహాయం చేయండి దేవా. ఇంకా ఎవరైనా తండ్రినైనా అటు ఇటుగా కనుక ఉంటే ఈ వాక్యమును విని భయముతోనూ భక్తితోనూ యథార్థత అయిన దేవాది దేవుని సన్నిధిలో తండ్రి తన పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి తండ్రి ఉగ్రత నుంచి కాపాడబడినట్లుగా సహాయం చేయమని, గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబట్టుటకు ప్రభు అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ భయంకరమైన ఉగ్రతను భరించగలిగిన భూమి మీద ఎవరూ లేరని, కొండలు గుట్టలు అవన్నీ కూడా మమ్మల్ని దాగుకొనమని ఇశ్రాయేలు మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి నాయన ఆ స్థితిలోనికి ఎవరు వెళ్ళకుండా దేవుని కృపను పొందుకుని, ఆయన ఉత్తముడు, ఆశ్రయ దుర్గముగా కాపాడే దేవుడని, ఆయన తండ్రి తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎదురు కాపాడుతాడనే సత్యాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్క హృదయము కూడా ఆయన సన్నిధికి వచ్చి ప్రభు క్షమాపణ పొందుకుని రక్షించబడే కృప దయచేయమని,
నీతి ప్రభ వారిని రక్షిస్తుందని, ఉగ్రత మరణాన్ని తీసుకొస్తుందని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి నడవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే నీ కుమారుడికి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ కుమారుడిని దీవించి ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. దేవా నా తండ్రి నీవు ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తాం. మరి ఒక కుమారుడు నీ వాక్యాన్ని ప్రకటించినట్టుగా ఆయన ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించండి, వినగలిగిన చెవి తండ్రి మాకు అనుగ్రహించండి. హృదయంలో అర్థం చేసుకుని ప్రభ అయ్యా ఉగ్రత నుంచి కాపాడబడినట్లుగా ప్రతిరోజు మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని మీ యొక్క అయ్యా తండ్రి నేను కృపలో దాచబడేలాగా మీ కృప అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.